నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెప్పుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ దత్తత స్వీకర్త మాదాసు నలినమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని ఆయన సూచించారు. ఆ రోజు చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో అరేంజ్ చేశారు. వీటితో పాటు ఆనాటి ఈ పాదరక్ష సంగతి నాకు నిర్ణయం చెప్పింది నల్లమ్మ. నాకు తెలియదు కూడా తెలియదు. పిల్లలకి ఎండలో ఇబ్బందిగా ఉంటుంది చెప్పారు. అక్కడికి ఎవరు మన ఎవరన్నా పోతే బాగుంటుంది. నాకేదో వివాహం సందర్భం ఉంటే దానికోసం తిరుపతికి వచ్చాను. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత పోయిరమ్మని ఒక పూర్వ విద్యార్థి కింద చాలా గర్వంగా ఉంది. ఇదే స్కూల్లో చదువుకున్న వాడికి నాకు మళ్ళీ ఈ స్కూలు పిల్లల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన గురువు ఉపాధ్యాయులకు, వాళ్ళు గురువులు మీకు కేవలం ఉపాధ్యాయులు కాదు. మీ నిజ జీవితంలో మీరు ఏ విధంగా ముందుకు పోవాలని నిర్దేశిస్తారు వాళ్ళు. చాలా సంతోషం. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్కూలుకు ఉన్నతికి పాటుపడాలని, అదేవిధంగా ఈనాడు సంఘంలో ఉన్న కొందరు నిరుపేద వారికి కూడా మనం సాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. నా వంతు కృషిలో ఈరోజు పాదరక్షించి వాళ్లకు శక్తి లేకుండా శక్తి లేదని నేను చెప్పను. మా వంతు కృషి చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చదువుకోవడానికి